మిత్రులారా అందరికీ నమస్తే. మనం గొల్లగూడెం గోశాల ఖమ్మం టౌన్ ఖమ్మం జిల్లా 14వ డివిజన్ వస్తుంది. ఇది ఇక్కడ పెద్ద ఎత్తున గోశాల కూడా పెద్ద ఎత్తున నడుపుతున్నారు. ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ కార్తీక మాసంలో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 29/11/2024 నాడు పెద్ద పూజా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అయ్యగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు, భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా ఈ రోజున కార్తీక మాస శివరాత్రిని పురస్కరించుకుని నకార్తీకో నమామాసహో అన్నట్టుగా ఈ రోజున మన గొల్లగూడు గ్రామంలో వేయించేసినటువంటి శారదాపీఠం శృంగేరి దక్షిణాంనాయ మహాశారదాపీఠం యొక్క ఒక భాగంగా ఈ రోజున ఇక్కడ శారదా అమ్మవారితో సహిత చంద్రమౌళీశ్వర స్వామివారి యొక్క దేవాలయం నందు ఈరోజు కార్తీక మహాశివరాత్రిని పురస్కరించుకుని లక్ష బిల్వాచన అనేటువంటి కార్యక్రమం మహోన్నత కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ రోజున మొట్టమొదటిగా స్వామివారికి గురు ప్రార్థన మరియు విఘ్నేశ్వర పూజ, దంపతులకు దీక్షాధారణ మరియు విఘ్నేశ్వర పూజానంతరం పుణ్యవాచనము, పంచగవ్య ప్రాసన, తదనంతరే మన స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశవారుద్రాభిషేకము చేయబడింది. ఈ పుణ్యవాచనము తదనంతరే మన స్వామివారికి మహాన్యాస పఠన అంటే ఏమిటయ్యా అంటే మహాన్యాసము. ఇప్పుడు మనకి సాధారణంగా అందరూ కూడా చక్కగా అభిషేకానికి మనం ఎంతోమంది వెళ్తామండి. కానీ విషయం ఏంటయ్యా అంటే నారుద్రో రుద్రమచ్చేత్ అన్నారండి. ఈ శాస్త్ర ప్రకారం నారుద్రో రుద్రమచ్చేత్ అంటే ఏమిటయ్యా అంటే రుద్రుడు అంటే ఎవరండి? శివుడు. ఈశ్వరుడి దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలయ్యా అంటే ఈశ్వరుడికి వెళ్ళేటప్పుడు రుద్రుడు వల్లే మనం కూడా వెళ్ళాలట. అంటే ఏంటయ్యా అంటే న్యాస నమస్కారం అని ఉంటుందండి మనకి. ఏమిటయ్యా న్యాస నమస్కారం అంటే లఘున్యాసము మహాన్యాసం అంటారు. ఆ లఘున్యాస మహాన్యాసాలు విశిష్టత ఏంటయ్యా అంటే న్యాస నమస్కారం చేస్తే నరుడు కూడా హరుడు రూపంలో ఉంటాడట. కాబట్టి ఎవరైనా సరే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకానికి ఉన్నటువంటి విశిష్టత మహోత్తరమైనది. మరి ఆ యొక్క విశిష్టత మనకు లభించాలని ఈ రోజున మహాన్యాస పఠనము, అదేవిధంగా స్వామివారికి ఏకాదశపూర్వక రుద్రవారాభిషేకం చేయబడింది. ఏకాదశపూర్వక రుద్రాభిషేకం అయ్యా ఏంటయ్యా అంటే రుద్రము అంటే నమ్మకము చమకము చెప్పింది రుద్రం అంటారండి. అదేవిధంగా మనం ఏం చేసామయ్యా ఈ రోజున ఈశ్వరుడికి అంటే 11 మంది ఋత్వికులు అంటే బ్రాహ్మణులతోటి 11 రుద్రాలతోటి 11 × 11 121 రుద్రం చెప్పి మహారుద్రాభిషేకం చేశామండి. అదేవిధంగా తర్వాత సామ్రాజ్య పట్టాభిషేకంతో అభిషేకం చేశాం. అదేవిధంగా సామ్రాజ్య పట్టాభిషేకం అయ్యా ఏంటయ్యా అంటే మనకి సహస్ర బలమాప్నోతి శివేన సహమూధతే అన్నట్టుగా ఏమయ్యా అంటే మనం ఒక అశ్వమేధ క్రతువు చేస్తే ఎంత పుణ్యమో ఈ రోజున మన ఆలయంలో చేసినటువంటి అభిషేకాన్ని చూస్తే కూడా అంతే పుణ్యం అండి. తర్వాత స్వామివారికి చక్కగా లక్ష బిల్వార్చన అనేటువంటి కార్యక్రమం నిర్వహించాం. లక్ష బిల్వార్చన కార్యక్రమం అంటే ఏమిటయ్యా అంటే లక్ష బిల్వములు మారేడు పత్రులతో లక్ష బిల్వములతో స్వామివారికి అర్చన చేసాం. ఆ లక్ష బిల్వముతో చేయడం వల్ల యూజ్ ఏంటయ్యా, అసలు బిల్వార్చన చేయడం వల్ల ఉపయోగం ఏంటయ్యా అంటే మనకి బిల్వాష్టకం అని ఉంటుందండి. త్రిజం తరుణాకారం త్రినేత్రం చతురి ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. 3 జన్మల్లో చేసేటువంటి పాపం కూడా ఒక బిల్వం ఈశ్వరుడి దగ్గర వేస్తే పోతుందట. మరి అలాంటిది మనం ఎన్ని చేసాం సార్? లక్ష బిల్వార్చన చేశాము. ఈ లక్ష బిల్వార్చన చేయడం వల్ల ఉంటాయా అంటే ఏ ఇహలోమును పరములోను కూడా చక్కగా మోక్షం కలుగుతుందని చెప్పేసి భక్తుల యొక్క ఆనందం మేరకు తదనంతరే లోక కళ్యాణార్థం లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా స్వామివారికి ఈరోజు రుద్రయాగం చేస్తున్నామండి. ఎందుకయ్యా అంటే మనం ఏ ప్రసాదము పెట్టినా ఏ దైవానికి ఆ నైవేద్యము మనం మనస్కరించి పెడతాము. మనస్కరించి పెట్టిన తర్వాత అది తింటుందా అంటే తినదు అనేటువంటి మన భావన ఉంటుంది. కానీ మంత్రోత్సాహంతో తినమని మనం కోరుతాం. కానీ అగ్నిహోత్రుడు అలా కాదండి. మనం ఒక్క అగ్నిలో స్వయంగా మనం ఆహుతి ఇచ్చేటువంటి నెయ్యిని ఆ యొక్క అగ్నిదేవుడు చక్కగా ఆహుతి చేసుకుంటాడు. కాబట్టి ఆయనకి రుద్రహోమం చేసి పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తాం. తర్వాత స్వామివారికి లోక కళ్యాణార్థం శాంతి కళ్యాణం అనేటువంటి కార్యక్రమం జరుగుతుందండి. ఒకరోజు చేసేటువంటి కార్యక్రమాన్ని ఏమయ్యా అంటామయ్యా శాంతి కళ్యాణార్థం, లోక కళ్యాణార్థం శాంతి కళ్యాణం నిర్వహించాము. మరి అదేవిధంగా స్వామివారికి ఈ రోజున మహాన్యాసపూర్వక ఏకాదశవార సహిత రుద్ర యాగ సహిత లక్ష బిల్వాచన కార్యక్రమం నిర్వహించి స్వామివారికి చక్కగా శాంతి కళ్యాణం నిర్వహించాము. మరి అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ కూడా చక్కగా మధ్యాహ్నం పూట అల్పాహారము, అదేవిధంగా సాయంత్రం కళ్యాణానంతరం చక్కగా స్వామివారి యొక్క అన్నప్రసాదంను కూడా వితరణ చేయడం జరిగింది. కావున ఈ యొక్క కార్యక్రమానికి వేయించేసినటువంటి భక్తులందరూ కూడా చక్కగా సిరి సంపదలో ఉండాలని స్వామివారి యొక్క 4 వేదాలతో కూడా చక్కగా చతుర్వేద ఆశీర్వాదం కూడా ఇవ్వబడం జరిగిందండి. మన యొక్క గారి గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క శివాలయమునందు శారదాంబ సహి చంద్రమౌళీశ్వర స్వామివారి యొక్క శివాలయమునందు ఈ రోజున 29/11/2024 శుక్రవారం రోజున స్వామివారికి ఎంతో ఘనంగా నిర్వహించినటువంటి ఈ యొక్క లక్ష బిల్వార్చనకి అందరూ కూడా వచ్చిన అందరికీ కూడా ధన్యవాదములు అండి.